ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. స్వచ్ఛమైన స్నేహానికి ఇంతకంటే నిర్వచనం ఏది ఉండదు. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారి కంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నా అని ముందుకొచ్చేవాడే నిజమైన స్నేహితుడు. కానీ అందుకు అర్థాన్నే మార్చేసింది పాకిస్తాన్. అవసరాలకు అనుగుణంగా డబుల్ గేమ్ ఆడుతోంది. ఆకలితో ఉన్న కుక్కకు పట్టెడన్నం పెడితే అది జీవితాంతం విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. పాకిస్తాన్ సునకం కంటే హీనంగా ప్రవర్తిస్తోంది. పాకిస్తాన్ను సోదర దేశంగా భావించి నమ్మిన ఇరాన్కు వెన్నుపోటు పొడిచింది. యుద్ధం మొదలు నేనున్నానంటూ నమ్మించి చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించింది. ఇరాన్పై యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేసింది. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి పట్ల సోషల్ మీడియా యూజర్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ పౌరులే తమ దేశాధినేతను తప్పుపడుతున్నారు. మరోసారి కుక్క బుద్ధిని బయట పెట్టుకున్న పాకిస్తాన్ ఇరాన్ను నమ్మించి నట్టేట ముంచిన పాకిస్తాన్ ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకిస్తూనే ట్రంప్కు సపోర్ట్. ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారానికి సిఫార్సు చేసిన పాక్. కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుగా పాకిస్తాన్ నమ్ముకుని ఇరాన్ ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగింది. చివరి నిమిషం వరకు తోడుగా ఉంటానని ఇరాన్ను నమ్మించింది. యుద్ధంలో సహాయం చేస్తానని హామీ కూడా ఇచ్చింది. నువ్వు నేను ముస్లిం దేశాల వాళ్ళం, మీ దేశం నాకు సోదర దేశం అని చెప్పుకొచ్చింది. కానీ చివరి నిమిషంలో పాకిస్తాన్ ప్లేట్ ఫిరాయించింది. నమ్మించిన ఇరాన్ను నట్టేట ముంచింది. కుక్కతోక ఎప్పుడూ వంకరే అనే సామెతను సరిగ్గా దానికి సరిపోయేలా చేసుకుంది. పాముకు పాలు పోసి పెంచడం ఎంత ప్రమాదమో పాకిస్తాన్ను నమ్మడం కూడా అంతే ప్రమాదమని మరోసారి రుజువు చేసుకుంది. ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దు పంచుకుంటాయి. ఇస్లామిక్ వారసత్వం, చారిత్రక వాణిజ్య మార్గాలను కలిగి ఉన్నాయి. ఇరు దేశాలు ఇజ్రాయెల్ చర్యలను వ్యతిరేకిస్తూ ఉంటాయి. గాజా స్ట్రిప్, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ చర్యలను తప్పుబడతాయి. ఇటీవల రెండు దేశాల నాయకులు సమావేశమై హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్స్ జరిపాయి. బలూచిస్తాన్ విషయంలో రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలున్నాయి. రెండు దేశాల సరిహద్దు రాష్ట్రాల్లో బలూచ్ సంస్కృతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఈ సమస్య వల్ల ఇరు దేశాలు కొన్నిసార్లు ఘర్షణ పడినప్పటికీ చివరికి సామరస్యంగానే పరిష్కరిస్తూ వచ్చాయి. అందుకే పాకిస్తాన్ ఇరాన్ తన మిత్రదేశం అని చెబుతోంది. కానీ అమెరికా ప్రస్తావన వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ వంగి వంగి దండాలు పెడుతోంది. అమెరికా చెప్పిందే వేదమని నీతులు కూడా చెబుతోంది. అందుకే ఇరాన్పై అమెరికా దాడులు చేయగానే ఒకవైపు దాడులు ఖండిస్తూ అమెరికా ప్రెసిడెంట్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎప్పటినుంచో నోబెల్ బహుమతిపై కన్నుంది. అందుకే ప్రతి విషయంలో కూడా తలదూరుస్తూ ఉంటుంది. అందుకే పాకిస్తాన్ను నమ్ముకుని శాంతి బహుమతి కొట్టేయాలని ట్రంప్ వేసిన ప్లాన్లన్నీ అట్రఫ్లాప్ అయ్యాయి. పాకిస్తాన్తో కలిసి కపట నాటకం ఆడితే సరిపోతుందా? ప్రకృతి కూడా ఒప్పుకోవాలి కదా. అందుకే పాకిస్తాన్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిన 24 గంటలు గడిచేలోపే కథ కాస్త అడ్డం తిరిగింది. ట్రంప్ కలలన్నీ కలలయ్యేలా శాంతి దూతనని చెప్పిన నోటితోనే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించమని అగ్రరాజ్య అధినేత ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఐరన్ లెగ్ పాకిస్తాన్తో అంటకాకితే అధపాతాళానికి గ్రాఫ్ పడిపోతుందన్న ఫ్యాక్ట్ ని ట్రంప్ అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ హోరెత్తుతున్నాయి. శకునం చెప్పే బల్లే కుడితిలో పడితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే జరిగింది అమెరికా అధ్యక్షుడి ట్రంప్ పరిస్థితి. ఈ సామెతకు జతగా మరో సామెతను యాడ్ చేస్తేనే అసలు సబ్జెక్ట్ లోకి వెళ్లగలుగుతాం. పిల్లిని చంకలో పెట్టుకుని శకునం చెప్పడానికి వెళ్ళినట్టుగా ట్రంప్ ప్లాన్ మిస్ఫైర్ అయింది. ఇంతకీ సామెతల రిఫరెన్స్ ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాధిపతి ట్రంప్ కు ఒక వింత కోరిక పుట్టింది. నిత్యం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ అడ్డు తగిలే దేశాలని తొక్కుకుంటూ వెళ్లే నిరంకుశ వైఖరిని ప్రదర్శించే అమెరికా దేశాన్ని పాలించే అధినేత యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? అందులోనూ మూడీ ఫెలోగా ముద్రపడ్డ ట్రంప్ ఈసారి కొంత డిఫరెంట్గా ఆలోచించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిన ఐడియానే నోబెల్ పీస్ అవార్డు. జీవితాన్ని మొత్తం ప్రపంచ శాంతి నెలకొల్పడానికి అంకితం చేసిన వారికి ఇచ్చే నోబెల్ అవార్డు యుద్ధ పిపాసిగా ముద్రపడ్డ అమెరికా అధ్యక్షుడికి ఇవ్వాలట. తన పరపతితో ప్రపంచంలో దేన్నైనా సాధించగలననే వాంఛతో అహంతో విర్రవీగుతున్న ట్రంప్కు ఇలాంటి వింత కోరిక పుట్టడంలో తప్పేం లేదు. కానీ ఈ నోబెల్ పీస్ అవార్డు కోసం వేసిన చీప్ ఎత్తుగడతో ట్రంప్ ప్లాన్ మొత్తం పాకిస్తాన్ నమ్ముకోవడంతో మఠాష్ అయిపోయింది.
ముసలినక్క శాకాహారిగా మారానని చెప్తే ఎంత విడ్డూరంగా ఉంటుందో, అలాగే ట్రంప్ శాంతి కాముకుడిగా మారానని ప్రచారం చేసుకున్నప్పుడు అంతా నవ్వుకున్నారు. ఇంతకీ ట్రంప్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా శాంతి నెలకొల్పే ప్రయత్నం చేశాడని అందరికీ డౌట్ వచ్చింది. దీనికి ట్రంప్ ఇచ్చే సమాధానం 2 విషయాలున్నాయి. అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరగాల్సిన యుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్తో ఆపేశానని, అలా శాంతి స్థాపన కృషి చేస్తున్నది నేనే అని ఆయన వాదన. మరి ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసిన అందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ మనసులో మాట బయటపెట్టడం ఈ శతాబ్దపు పెద్ద జోకు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా అనుకున్నదే తడువుగా తన వింత కోరికను తీర్చుకునేందుకు పాకిస్తాన్ పావుగా వాడుకోవాలని ట్రంప్ డిసైడ్ అయ్యాడు. కెనడాలో జరిగే G7 దేశాల సదస్సు నుంచి అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయిన ట్రంప్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తోన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో భేటీ అయ్యాడు. తలుపులు మూసుకుని మరీ చర్చోపచర్చలు జరిపాడు. నోబెల్ పీస్ అవార్డుకు తన పేరును ప్రతిపాదించాలని కోరినట్లుగా వార్తలొచ్చాయి. ట్రంప్ కోరిందే తడవుగా పాకిస్తాన్ ప్రభుత్వం నోబెల్ పీస్ అవార్డుకు ట్రంప్ పేరునైతే ప్రతిపాదించేసింది. అప్పటి వరకు నమ్మిన ఇరాన్ను పక్కన పెట్టి అమెరికాకు సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ వంకరే, దొంగదెబ్బ కొట్టడమే దాయాద్దేశం పని. ఈ విషయంతో మరోసారి పాకిస్తాన్ ఆ విషయాన్ని రుజువు చేసుకుంది. సమయం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఇరాన్ను వెన్నుపోటు పొడిచేందుకు ట్రంప్ ఆసిమ్ మునీర్కు ఉచితంగా భోజనం పెట్టాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ప్రతిపాదన చేసి 24 గంటలు గడిచేలోపు ఇరాన్పై క్షిపణులు దాడి చేసేందుకు అమెరికా సైన్యానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో నోబెల్ పీస్ అవార్డుకు ట్రంప్ ఏ రకంగా అర్హుడు అనే చర్చ మొదలైంది. పాకిస్తాన్ 2 విరుద్ధ వైఖరుల గురించి సోషల్ మీడియాలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. ట్విట్టర్ ఎక్స్ లో అయితే యూజర్లు పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతున్నారు. అమెరికా అధ్యక్షుడితో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ భోజనం చేశారు. వారి ఎయిర్ బేస్లను ఉపయోగించడానికి అనుమతినిచ్చారు. ట్రంప్ నోబెల్ బహుమతికి సిఫార్సు చేశారు. ఇప్పుడు అమెరికా దాడులను ఖండిస్తున్నారు. పామును నమ్మొచ్చు కానీ పాకిస్తాన్ ఎప్పటికీ నమ్మొద్దని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అమెరికా నాయకత్వాన్ని ఒకవైపు ప్రశంసించడం, మరోవైపు ఇరాన్ విషయంలో దాన్ని ఖండించడం రెండూ చేస్తుండడం వెంటనే జరగడంతో ఈ మార్పు పట్ల పాక్ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ ఇదంతా పాకిస్తాన్ తమ దౌత్య విధానంలో సమతుల్యత కోసం చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.